హాయ్ ఎవ్రీవన్. ఇది యెస్టర్‌డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. వచ్చిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి, చపాతీ కోసం ముందుగా పిండైతే కలిపేసుకున్నాను. అది కొద్దిగా ఒక 15 మినిట్స్ వరకు నానితే సాఫ్ట్‌గా ఉంటాయి కదా చపాతీలని చెప్పేసి. అంతకన్నా ఎక్కువ సోక్ చేయడం కూడా అనవసరమండి. చపాతీ పిండి కలిపేటప్పుడు నేనైతే ఎప్పుడూ కూడా ఆయిల్ అయితే అందులో వెయ్యను. అలాగే డౌ తయారు చేసిన తర్వాత కూడా అప్లై చేయను. ఇంకా కర్రీ కోసం మీల్ మేకర్స్ అయితే తీసుకున్నాను. కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఫస్ట్ ఫ్రెష్‌గా వాష్ చేసి తర్వాత అదే హాట్ వాటర్‌లో కాసేపయితే మీల్ మేకర్‌ని పెట్టి ఉంచాననమాట. ఇంకా గ్రేవీ కోసం నెక్స్ట్ మిక్సీలోనికి ఆనియను, టొమాటో, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్సీలో అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వంట స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే స్టవ్ మీద ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఏ వస్తువు కోసం కూడా అటు ఇటు పరిగెట్టకుండా ఉండేలా ఉంటే పీస్‌ఫుల్‌గా అయిపోతుందని. సో, కర్రీ అయితే ఇంకా వండడం స్టార్ట్ చేశాననమాట. ఈ మీల్ మేకర్ అంటే మనం సోయా చంక్స్ అని కూడా అంటాము. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా మాంసంలో కన్నా ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాల్లో సోయా చంక్స్ ఈ మీల్ మేకర్ కూడా ఒకటి అన్నమాట. సో, మీకెప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించట్లేదు అనుకునేటప్పుడు ఈ మీల్ మేకర్‌ని తీసుకుంటే మీ బాడీలోనికి తగినంత ప్రోటీన్ అయితే అందుతుంది. మా లాస్యాకి ఈ కర్రీ అంటే ఇష్టం. ఎస్పెషల్లీ చపాతీతో తినడం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఈరోజు ఇది చేశానన్నమాట. సో, లాస్ట్‌లో ఇలాగా కొత్తిమీర చల్లుకొని పక్కకు తీసేసుకోవడమే. కూర కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇంకా చపాతీ కోసమయితే డౌని బాగా నీడ్ చేసుకొని, రౌండ్‌గా బాల్స్ అయితే చేసుకొని రెడీ చేసుకున్నాను. సో, వీటిని ప్రెస్ చేసుకునేటప్పుడు చాలామంది ఆయిల్ వేస్తుంటారు కదా! సో, నేనైతే మాత్రం ఇక్కడ కూడా ఆయిల్ వేయను. ఓన్లీ చపాతీని పెనం మీద కాల్చేటప్పుడు మాత్రమే ఆయిల్ వేస్తాను. అదేంటో గాని ప్రతిరోజు అన్నం తినాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో ఇలాగా టిఫిన్ కోసం చపాతీ కానీ, ఉప్మా కానీ, లేదంటే పిండి ఉంటే ఇడ్లీ, దోస ఇలాంటివైనా సరే నైట్ టైమ్ వేసుకొని తినాలనిపిస్తుంది. సో, చపాతీ కంప్లీట్ అయిపోయాక నేనైతే హాట్ ప్యాక్‌లో పెట్టేసాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఇంతే ఇంకా. బాయ్ బాయ్.